గుంటూరు జిల్లా తెనాలిలో మహిళా మండలి భవనాన్ని నిర్వాహకులు ప్రభుత్వానికి అప్పగించారు. ఈ భవనంలో మహిళా మండలి తరపున మహిళలకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఇప్పుడు ఆ భవనాన్ని ప్రభుత్వానికి అప్పగించాలని నిర్ణయించారు. మహిళా మండలి అధ్యక్షురాలు కస్తూరిబాయి ఈ భవనానికి సంబంధించిన పత్రాలను మంత్రి నాదెండ్ల మనోహర్ గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజకు అందించారు. కూటమి ప్రభుత్వంలో ఈ భవనం మహిళలకు మరింతగా ఉపయోగపడుతుందని కస్తూరిబాయి అన్నారు. 60 సంవత్సరాల క్రితం ఝాన్సీ వాణి గారు ఇక్కడ డాక్టర్ గా ఉండేవారు. వారు చార్టర్ ప్రెసిడెంట్ గా ఉండి బొద్దులూరుపాడు గ్రామస్తుల నుంచి ఈ స్థలాన్ని సేకరించి దాతల విరాళాలతో ఈ బిల్డింగ్ ని నిర్మించడం జరిగింది. దీంట్లో అప్పుడు మహిళల్లో చైతన్యం తీసుకురావడానికి కానివ్వండి, మహిళా అభివృద్ధి కోసం కానివ్వండి, ఇక్కడ కుట్టు మిషన్లు పెట్టి చాలా విభిన్న కార్యక్రమాలు చేపట్టాం. అప్పుడు సబ్ కలెక్టర్ చిత్రరామచంద్రన్ గారు ఉండేవారు. వారి సహకారంతో ఇక్కడ మేము బాల కేంద్ర పెట్టడం జరిగిందండి. ఈ బాల కేంద్రాల్లో విభిన్న వృత్తులుండి చాలా మంది బాలబాలికలకు మేము శిక్షణ ఇచ్చామండి. అది నాకు చాలా గర్వకారణం.